నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండా అనే ఒక మారుమూల పల్లెలో పుట్టిన కుర్రాడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు 2024 ఏడాది గెలుచుకున్నారు. ఎలా అనిపించింది? వాళ్ళు రాసేది కేవలం ఆ అవార్డు కోసమే అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా రాయాలనుకున్నవాడు రాస్తాడు, అవార్డు కోసం రాసేవాడు మానుకుంటాడు కదా. ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అంటే ఏంటి నాకు అవార్డు వచ్చిందా? ఈ ఏజ్లో మీరు ఇటువైపు వెళ్ళడానికి కారణం ఏంటి? మా లాంగ్వేజ్ టీచర్స్ వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. తీరా ఆ కథలు చూసుకుంటే తర్వాత టెక్స్ట్ బుక్లో యశ్వంత్ అని ఇంగ్లీష్ సార్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టారు అన్నమాట. మీరు ఈ బంజారాల కథలనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? బంజారాలు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మొదట్లో ఏవో ఒరిజినల్ రిప్రజెంటేషన్కి అంటే సోషల్ బిహేవియర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. త్రిపుల్ ఆర్ సినిమాలో నాకు ఆ సినిమా గురించి అంత గొప్ప ఒపీనియన్ లేదండి. రీజన్ ఏంటంటే కానీ ఈ అవార్డు వచ్చింది, ఈ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చిన తర్వాత మీ మీద విమర్శలు వచ్చాయి. రమేష్ కార్తిక్ నాయక్ కొనుక్కున్నారు అని. ఇప్పుడు అంత పైరవీలు చేసి తీసుకునే అవార్డే ఉంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఐ డ్రీమ్ పాషా. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండా అనే ఒక మారుమూల పల్లెలో పుట్టిన కుర్రాడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు 2024 ఏడాది గెలుచుకున్నారు. ఆయనే రమేష్ కార్తిక్ నాయక్. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ అవార్డు గురించి, ఆయన రచనల గురించి, ఆయన ప్రయాణం గురించి, అలాగే వాళ్ళ జాతి తాలూకు జీవన విధానం గురించి తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. వర్షం పడుతూ ఉంది, వానాకాలం కదా. ముందుగా మీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ ఒక యూ. ప్రెస్టీజియస్ అవార్డు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు వచ్చినప్పుడు? బాగానే అనిపించింది. అంటే గత 3 ఏళ్ళుగా షార్ట్ లిస్ట్లో ఉన్నాను నేను. షార్ట్ లిస్ట్లో ఉన్నప్పుడు వస్తే బాగుండు అని అనుకున్నాను, కానీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు ఒకటి. తర్వాత నిజానికి అవార్డు రాక మునుపే అంటే లైక్ మనం అంటాం కదా, విజిబిలిటీ అనేది అవార్డు వచ్చిన తర్వాత బాగా వస్తుంది అని, లేదంటే మనల్ని గుర్తిస్తారని. కానీ అవార్డు రాక మునుపే నేను దాదాపుగా ఒక 9 లిట్ ఫెస్ట్లకు వెళ్ళడము, లేదంటే నావి ఒక 6 భాషల్లోకి, భారతీయ భాషల్లోకి అనువాదం కావడము, ఇవన్నీ కూడా అవార్డు రాక మునుపే జరిగాయి. ఇప్పుడు అవార్డు వచ్చింది కాబట్టి ఈ అవార్డు వల్ల, లేదంటే ప్రెస్టీజియస్ కదా ఇది, దీనివల్ల ఇంకొన్ని భాషల్లోకి అనువాదం కావడం కావచ్చు, లేదంటే ఇంకేమైనా కొత్త అవకాశాలు, లేదంటే మనకు పబ్లిషర్స్ కావచ్చు, ఇలా ఏమైనా మనకు కొత్త అవకాశాలు వస్తాయేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ అవార్డు రాగానే నాకు లైక్ ఫేస్బుక్లో ప్రసీన్ గారు పెట్టారనమాట. పెట్టగానే నాకు పత్తిపాక మోహన్ గారు అది చూసి వెంటనే ఫోన్ చేసి, ఆ రోజు నేను ఒక శర్మ గారు అని ఒక రైటర్ ఉన్నారు, కామారెడ్డి, ఆయన ఇంట్లో ఉన్నాను నేను. యాక్చువల్గా మేము సాహిత్యం గురించి ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉంటే అప్పటికే నేను మాట్లాడుతున్నాను సాహిత్యం గురించి, లేదంటే ప్రస్తుతం ఉన్న సాహిత్య రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో నేను అంటా ఉన్నా, అసలు యంగ్ రైటర్స్ రాస్తూ ఉంటే అందరు కూడా యువ పురస్కారాల కోసమే రాస్తున్నారు, వాళ్ళు రాసేది కేవలం ఆ అవార్డు కోసమే అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా వాళ్ళు ప్రేమతో రాసిన, ప్యాషన్తో రాసిన, లేదంటే ఇంకేదో ఒక పని ఒక కాస్ మీద రాసినప్పుడు వాళ్ళని కేవలం ఈ అవార్డు కోసమే రాస్తున్నారన్న ఇది ఎక్కువగా వినబడుతుంది. నిజానికి ఈ అవార్డులన్నిటినీ పూర్తిగా, అంటే సాహిత్య అకాడమీ కావచ్చు, లేదంటే ఇంకేవైనా ఇంటర్నేషనల్ కావచ్చు, అన్ని అవార్డ్స్ని తీసేస్తే నిజంగా రాయాలనుకున్నవాడు రాస్తాడు, అవార్డు కోసం రాసేవాడు మానుకుంటాడు కదా అని అంటూ ఉన్నాను. అంతలోనే పత్తిపాక మోహన్ గారు ఫోన్ చేశారు. ఆయన కూడా సాహిత్య అకాడమీ అవార్డు విన్నారు బాల సాహిత్యంలో. ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అంటే పిచ్చిగా నవ్వాను నేను, ఏంటి నాకు అవార్డు వచ్చిందా అని. వెంటనే మా నాన్నకి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, తిన్నావా అంటే తిన్నాను అన్న. అంటే తింటా ఉన్నాను, అప్పుడే 2 ముద్దలు తిన్నానో లేదో ఫోన్ వచ్చింది. రాగానే అఫీషియల్ కాల్ ఇంకా రాలే అప్పటికి. ఓకే. ఢిల్లీ నుంచి కాల్ రాలేదు. సో నాన్నేమన్నాడంటే, దీనికి ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తారా, లేదంటే కేవలం ఒక షీల్డ్ షాల్వా అనే ఉంటుందా అంటే,
లేదు 50,000 ఇస్తారు అని అంటే ఆహా సరే సరే అని చెప్పేసి అన్నారు. అంటే దానికి రీజన్ ఏంటంటే మన తెలుగులో చాలా అవార్డు సంస్థలు ఉన్నాయి. అవును. జాతీయ స్థాయి అంటారు, అంతర్జాతీయ స్థాయి అంటారు. వాళ్ళు అట్లీస్ట్ రాను పోను కూడా ఇవ్వరనమాట రైటర్స్కి. రాను పోను ఇవ్వరు. ఆ అవార్డు అంటే ఒక షీల్డ్ గౌరవమే సన్మానం చేస్తారు అంతే. గౌరవమే కాదని అనను, మంచిదే, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ రాను పోను ఇవ్వరు. లేదంటే ఆ అవార్డు కింద అట్లీస్ట్ అంతర్జాతీయ స్థాయి అవార్డు అంటే ఖచ్చితంగా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అంతర్జాతీయ అండి, దానికి కోట్లల్లో ఉంటాయి డబ్బులు. జాతీయ స్థాయి అవార్డు అంటే అట్లీస్ట్ 50,000 ఉంటుంది. స్టేట్ అంటే ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే కాళోజీ గారి పురస్కారం కావచ్చు, దాశరథి గారి పురస్కారం 1,116 ఉంది. అట్లీస్ట్ వీళ్ళు 2,000 రూపాయలు కూడా ఇవ్వచ్చేమో జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి అన్నప్పుడు. అంటే ఇవన్నీ చూసుకుంటూ వచ్చాను. తొలి రోజుల్లో నాకు నిజానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ పొగరనుకుంటారు, ఎందుకు కొంచెం బాగోదు అని అంటే ఇంక ఇష్టం లేకపోయినా నేను సన్మానాలకు వెళ్ళేవాడిని, శాల్వాలు కప్పించుకున్న, షీల్డ్లు తీసుకున్నాను. తర్వాత ఇంకా నేను గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టా, ఖచ్చితంగా ఇస్తేనే వస్తాను లేకుంటే రాను అని. అంటే డబ్బులు ఇస్తేనే సన్మానానికి వస్తాను. డబ్బులు ఇస్తేనే అంటే రాను పోనైనా ఇవ్వాలి, అట్లీస్ట్ లాడ్జింగ్ చూసుకోవాలి. నేను ఖర్చు పెట్టుకొని రావడం అంత అవసరం అనుకుంటే నాకే కావాలనుకుంటే నేనే కొనుక్కుంటాను కదండి. ఇప్పుడు ట్రావెల్ కి అయ్యే ఖర్చులో నేనే ఒక షీల్డ్ ముక్క కొనుక్కొని ఏదో పేరు పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని గౌరవంగా చూపించుకుంటాను నాకు అవార్డు వచ్చిందని. అవును. ఇప్పుడు ఈ మోడ్రన్ యుగంలో అందరూ సోషల్ మీడియా వైపు పరుగులు తీస్తున్నారు. ఏ కొంచెం టాలెంట్ ఉన్నా రీల్స్లోనో యూట్యూబ్లోనో వాళ్ళ టాలెంట్ని చూపిస్తున్నారు. ఇలాంటి టైంలో 26 ఇయర్స్ మీకు అంటే యంగ్, ఈ ఏజ్లో మీరు పుస్తకాలు, కథలు ఇటువైపు వెళ్ళడానికి కారణం ఏంటి? ఎవరు అసలు దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ప్రత్యేకంగా ఇన్స్పిరేషన్ అని ఏం లేదు. మనకి సాధారణంగా మన పిల్లలుగా ఉన్నప్పుడు మనకు అలవాటు ఉంటాయి. పాటలు పాడడం కావచ్చు, బొమ్మలు గీయడం కావచ్చు, డ్యాన్సులు, ఇంకేవేవో. ఆ రకంగా నాకు బొమ్మలు గీసే అలవాటు ఉండేది. నేను దాదాపుగా శ్రీనికేతన్ అని కేఆర్ఆర్ స్కూల్ ధర్మారం నిజామాబాద్లో, ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు బొమ్మలు గీసేవాడిని. తర్వాత ఇంకా అలాగే బొమ్మలు గీస్తూ ఉంటే బోధనలో శ్రీ విజయసాయి హై స్కూల్, శ్రీ విజయసాయి హై స్కూల్లో ఉన్నప్పుడు నేను అక్కడ బొమ్మలు గీయడము, వాటికి క్యాప్షన్స్ రాయడము, తెలంగాణ మూమెంట్ అప్పుడే రావడం, ఎప్పుడు మాకు హాలిడేస్ వచ్చేవి. సో అక్కడ ఏంటంటే మాకు హాస్టలర్స్ కావడంతో మాకు ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు కాదు, అంటే అసలు ఇంటికే పంపేవాళ్ళు కాదు, ఎప్పుడు ట్యూషన్స్ ఉండేవి. అప్పుడు మా లాంగ్వేజ్ టీచర్స్ వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. తీరా ఆ కథలు చూసుకుంటే తర్వాత టెక్స్ట్ బుక్లో ఆ లెసన్స్ ఉండేవన్నమాట. అదేంటి వీళ్ళు చెప్పిన కథలు లెసన్స్గా ఉన్నాయి ఏంటని. సో ఆ పద్ధతి బాగా నచ్చేది. సో నేను కూడా రాయొచ్చు కదా అని చెప్పేసి లాంగ్వేజ్ టీచర్స్, ముఖ్యంగా మా తెలుగు ఫ్యాకల్టీ అండ్ యశ్వంత్ అని ఇంగ్లీష్ సార్ కూడా ఉన్నారు, ఆయన హోండ్ ఆఫ్ భాస్కర్ వెళ్ళి, తర్వాత పిప్ ఇన్ లండన్ అని 2 మాకు నాన్ డీటెయిల్స్ ఉండేవి. అవి వెంకట్ సార్, ప్రశాంతి మేడం, తెలుగు డిపార్ట్మెంట్ దాదాపుగా మీ లాంగ్వేజ్ టీచర్స్ మీకు స్ఫూర్తి అంటారు. దాదాపుగా స్ఫూర్తి ఆ టైంలో. ఇంకా వాళ్ళు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ వాళ్ళు కూడా నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టారు అనమాట. ఏ విధంగా అంటే నిజం చెప్పాలంటే నాకు లాంగ్వేజ్ పెద్దగా రాదు, సొంత భాష కూడా రాదు. నిజం చెప్పాలంటే నేను పుట్టింది 1997, 2000లోనో 2001లో, అంటే వసంతం సినిమా అప్పుడు ఈ గాలి చిరుగాలి పాట నాకు బాగా గుర్తనమాట. ఆ టైంలో నేను ఎల్కేజీయో నర్సరీలో ఏదో ఉన్నాను. నాకు అది బండ గుర్తు నాకు ఆ టైంలో. ఎందుకంటే నేను గేట్ దగ్గరికి వెళ్ళేసి మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళు పాలు పెరుగు అమ్మడానికి ఆర్మూర్కి వచ్చేవాళ్ళు. పెరకిట్లో కూరగాయలు అమ్మి తర్వాత వాళ్ళు పాలు, మాకు బర్రెలు ఉండేవి, అమ్మడానికి వచ్చినప్పుడు కలవడానికి వచ్చేవాళ్ళు. సో నాకు అది బాగా గుర్తు, ఆ సీన్ అంతా బాగా గుర్తు. సో ఆ టైం నుంచే కూడా నేను మాట్లాడడం, మనుషులతో మాట్లాడడం అన్నా, లేదంటే వేరే వాళ్ళతో, లంబాడీలు తప్పించి వేరే ఎవరితో మాట్లాడాలన్నా పిచ్చి భయం ఉండేది నాకు. అలా ప్రాబ్లం అవుతుంది. భాష ఇంకా మాట్లాడట్లేదు అంటే ఖచ్చితంగా మనం భాషను ఉపయోగించట్లేదనే మీరు రాసిన బుక్ ఢావ్లో, ఈ పుస్తకం తెలుగులోనే మీరు రాశారు, మీ సాహిత్యం అంతా తెలుగులోనే ఉంది. సో అంత భాషా భయం ఉన్న మీకు తెలుగులో సాహిత్యం చేసే అంత స్థాయికి ఎదిగారు. మీరు ఈ బంజారాల కథలనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? స్థాయి అని కాదు, అండ్ బంజారాలు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మొదట్లో ఏవో ప్రాస పదాలని వాడుకుంటూ కవిత్వం అవి ఇవి రాస్తున్న క్రమంలో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను డిప్లొమా త్రిబుల్ చదువుకున్నాను. యాక్చువల్గా నేను లిటరీ బ్యాక్గ్రౌండ్ కాదు నాది, పాలిటెక్నిక్ చేసి జాబ్ చేయాలనేది మా పేరెంట్స్ కోరిక. సో ఆ టైంలో నాకు అది ఇంట్రెస్ట్ లేక నేను లైబ్రరీస్కి వెళ్ళేవాడిని. అక్కడ వేరే కుల వృత్తులకు సంబంధించి చాలా రచనలు చదివేవాడిని. వాళ్ళ లంబాడీల గురించి ఏం దొరకట్లేదు, కనబడట్లేదు అక్కడ. సో సరే గూగుల్లో వెతకడంతో మహాశ్వేతాదేవి అని ఇట్లా రమణిక గుప్తా, గోపీనాథ్ మహంతి, కొంతమంది రచయితలు కనబడ్డారు.
వీళ్ళలో కొంతమంది ఇప్పుడు మహాశ్వేతాదేవి ఆవిడైతే అసలుకి ఆదివాసియే కాదు. నారాయణ్ అనే ఆయన మలయాళం రైటర్, ఆయన ఆదివాసి. గోపీనాథ్ మహంతి కూడా ఆదివాసి కాదు. అంటే నా పరిజ్ఞానం మేరకు నేను కొన్నిసార్లు తప్పులు కూడా చేయొచ్చు, ఎందుకంటే మనుషులే తప్పులు చేస్తారు కదా. సో అప్పుడు మా వాళ్ళ గురించి వెతుకుతుంటే చింతా దీక్షితులు గారు రాసినటువంటి ఒక్కటే కదా సుగాలి కుటుంబం. ఆంధ్రప్రదేశ్లో లంబాడీల్ని సుగాలీలుగా పిలిచేవాళ్ళు. సుగాలీలు అంటే మంచి ఆవుల మంద కలిగిన వాళ్ళు అని అర్థం. ఓకే. లంబాడీలు అంటే ఉప్పు అమ్ముకునే వాళ్ళు, లేదంటే బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో లంబాడీలు 6 అడుగులు ఉంటారని చెప్పేసి లాంగ్ బాడీస్ అని కూడా అనేవాళ్ళని అన్నారు. కొన్నిసార్లు ఎందుకో నేను కొన్ని వాటితో నేను ఏకీభవించను. సో ఆ రకంగా మా వాళ్ళ గురించి వెతుక్కుంటుంటే నాకు ఎక్కడ కూడా మా వాళ్ళ గురించి, అప్పుడు సమ్మెట ఉమాదేవి అని ఒక టీచర్ ఉన్నారు, ఆవిడ రేలపూలు అని ఒక పుస్తకం తీసుకొచ్చారు. అప్పటికే సూర్య ధనంజయ్ అని ప్రొఫెసర్ నాన్ ఫిక్షన్ చాలా రాసి ఉన్నారు. తను కావచ్చు, లేదంటే మన మూడు కృష్ణ చౌహాన్ అని ఆయన బంజారాలకు సంబంధించి గ్రామర్కి సంబంధించి చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. కాకపోతే క్రియేటివ్ ఫిక్షన్ రావడం లేదనమాట మా కమ్యూనిటీ నుంచి, విత్ ఇన్ మై కమ్యూనిటీ. అప్పుడు నేను అనుకున్న సరే మనం రాద్దాం, ఏదో రాద్దాంలే అని ఫేస్బుక్లో రాయడం మొదలు పెడితే విత్ ఇన్ చాలా తక్కువ టైంలోనే నేను బాగానే గుర్తింపు వచ్చింది. అందరు నాయక్ అని పిలవడం మొదలుపెట్టారు, నా కవితల మీద వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. సో ఇంకా నేను అప్పుడే 2016లో మహాశ్వేతాదేవి చనిపోయారు. ఆవిడ సంతాలి ఆదివాసుల కోసం చాలా వర్క్ చేశారనమాట. వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ జీవితాల కోసం చాలా వర్క్ చేశారు. ఆవిడ తన జీవితాన్ని త్యాగం చేసి వీళ్ళతో వచ్చి వీళ్ళతోనే బతికి వాళ్ళతోనే అక్కడే ఉండి చివరి శ్వాస అక్కడే వదిలేరనమాట. సో అప్పుడు నేను మా వాళ్ళ గురించి రాయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి అప్పటి నుంచి బంజారా అని నా టాపిక్, నేను అదే రాయాలి. అయితే తర్వాత కూడా చాలామంది ఫ్రెండ్స్ అదేంటి నువ్వు బంజారా, నీ మీద ట్యాగ్ పడిపోతుంది కదా బంజారా అని అంటే, ఆటోమేటిక్గా ఖచ్చితంగా పడుతుంది, పడకుండా ఉండదు. వేరే కూడా రాస్తే బాగుంటుంది, వీలైనంత వరకు ఇది ఇగ్నోర్ చేయంటే సరే వేరే నేను రాయగలుగుతాను, మరి ఇది ఎవరు రాస్తారు? నేను ఇప్పుడు ఇది వేరే రాస్తానండి, రొమాన్స్ రాస్తాను, క్రైమ్ బంజారాల గురించి తెలిసిన వాళ్ళే కదా రాయగలరు అది కూడా. సో ఇక ఆ రకంగా అదొకటి వచ్చింది. సరే నాకు ఏదొస్తే అది రాస్తానండి. నేను రాసేవన్నీ వాస్తవాలను కూడా అనడానికి లేదు, ఎందుకంటే నేర్చుకుంటున్నాను కదా, నాకు ఎక్కువ తెలియదు, ఆ జీవితం మాత్రం తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు మీరు అన్నట్టు ఆ స్థాయికి ఎదిగారు అంటే ఎదగడం ఏమీ లేదు, మనం అనుకున్నప్పుడు రాస్తాము. ఇక రాస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ రాస్తూ ఉంటే ఖచ్చితంగా 10 మందిలోకి వెళ్తుంది. మన కష్టాన్ని అంతా కూడా దాంట్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది. సో ఆ రకంగా 16 ఏళ్ళ టైంలో నేను ఎప్పుడైతే హైదరాబాద్లో దాదాపుగా రైటర్స్ని కలవడం, సౌభాగ్య అని ఒక రైటర్ని కలిసాను. ఆయన నాకు చాలా, అంటే పుస్తకాల పరంగా కావచ్చు, లేదంటే నాకు గాలి తీయడం కావచ్చు, నేను ఏది రాసినా కానీ ఓకే రాసినావు, దీంతో నీకు ఏమైనా వస్తుందా, ఏం లాభం, ప్రతిసారి నాకు గాలి తీయడం అంటే ఒక రకంగా నన్ను స్ట్రాంగ్ చేశారంటే చాలా సెన్సిటివ్గా ఉండేవాడిని, చాలా స్ట్రాంగ్ అయ్యాను అనమాట నేను. ఆ రకంగా తెలుగు భాష ఇంకా తప్పులున్నా మా టీచర్స్, మా సూర్య ధనంజయ్ గారు అయితే అసలు పుస్తకాన్ని సూర్య ధనంజయ్ గారు, తర్వాత కొంతమంది చాలామంది వేరే రైటర్స్ కూడా ప్రూఫ్ రీడ్ చేయడము అవి ఆ రకంగా భాషని ఇప్పటికి ఇంకా నేర్చుకుంటున్నాను. నాకు నిజంగా, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, తెలుగు రాదు. బట్ ఈవెన్ దో నేను అది రాయాల్సిన అవసరం నాకు తెలుగు భాషే కాబట్టి దాంట్లో రాసుకుంటూ భాషను నేర్చుకున్నాను. ఓకే, మీరు రాసిన ఫస్ట్ పుస్తకం ఉంది బల్దేర్ బండి, అందులో జారేర్ బాటి అనే ఒక కవిత, అది ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజీలో వాళ్ళకి లెసన్ లాగా ఉంది, అలాగే పీజీ విద్యార్థులకు కూడా ఉందంట. మీ కవిత విద్యార్థులకు, పీజీ విద్యార్థులకు, అప్పటికి మీరు డిగ్రీ కూడా చదివి ఉండరు, మీ కవిత వాళ్ళకి పాఠ్యాంశాలాగా మారడంపై మీకు ఎలా అనిపించింది? ఆ కవిత ప్రేక్షకుల కోసం ఏమైనా ఒకసారి చదివి వినిపించగలరా? ఆనందంగా ఉంది, అటు అండర్ గ్రాడ్యుయేట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఉండడం, ఎందుకంటే అప్పటికి నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ప్రేక్షకుల కోసం జారేర్ బాటి అన్న కవిత చదివి వినిపిస్తాను. జారేర్ బాటి అంటే జొన్న రొట్టెలు. మీరు చెప్తే నమ్మరు కానీ మా జొన్న రొట్టెలు తండాకు రానన్న ప్రతి వాడిని గల్లా పట్టి లాక్కొస్తాయి. మా రొట్టె దేహం నిండా కనబడని పచ్చిదనం నాలుకలోని తడిని పీల్చుకొని నమిలి తినేస్తుంది. రొట్టెలు పురుడు పోసుకోవడానికి మా అమ్మ నానమ్మల చేతివేళ్లతో సహజీవనం చేస్తాయి. వేళ్లకు పిండికి మధ్య జరిగే యుద్ధం కడుపులోని ఖాళీని వెలివేస్తుంది. రొట్టెను తాకగానే బొగ్గుల దేహమంతా బుగ్గలు బుగ్గలుగా చిగురిస్తుంది, సిగ్గుతో ఎరుపెక్కుతుంది. రొట్టెకి చుట్టూ నానమ్మ కాల్చి కాటుక పెట్టి దిష్టి తీసి మంట నోట్లో వేస్తుంది. రొట్టెలన్నీ చాటవడిలో కూర్చొని కూర ఏంటని అడుగుతాయి, పచ్చి మిరపకాయల్ని కరకర నములుతూ. విశ్వమంత రొట్టెలపై సంచరిస్తూ మేము రొట్టెల కింద తండాలన్నీ మొక్కజొన్న కాడల నీడలో మా జీవితాలు పచ్చగా పైరులైపోతాయి. ఇది కవిత. బాగుంది సార్, అద్భుతంగా ఉంది. గల్లా పట్టి లాక్కొస్తానే పదం చాలా బలంగా వాడారు.
బంజారాలు, గోర్ బంజారాలు అనే పదమే మీ పుస్తకాల్లో ఎక్కువ వాడారు. లంబాడీలు రెండు ఒకటేనా, వేరువేరా, డిఫరెన్స్ ఏంటి? సాధారణంగా మనకిప్పుడు ఒక క్యాస్ట్ కానీ ఒక తెగ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏబిసిడి వర్గీకరణలు ఉంటాయి కదా. ఆ రకంగా బంజారాలకు సంబంధించి కూడా వేరే వేరే ఉన్నాయి. అంటే మథుర లంబాడి, తర్వాత గోరు బంజారా, తర్వాత ఢాడి, భాట్ ఇలా ఉన్నాయన్నమాట. సో నేను గోరు బంజారా అంటే పూర్తిగా వాళ్ళు అన్ని రకాల పనులు చేస్తారు అనమాట. అంటే కార్పెంటర్ వర్క్ చేయొచ్చు, అన్ని రకాలు నార్మల్ అన్ని వర్క్స్ చేస్తారు. మథుర లంబాడీలు వాళ్ళు పూర్తిగా వేరనమాట. ఢాడి, భాట్ వీళ్ళు వేరు. వీళ్ళు శాకాహారుల కిందకి పరిగణించబడతారు. అండ్ వాళ్ళ పాటలు ఎక్కువగా దేవుడి పాటలు, ఇలా అంటే మైథలాజికల్ స్టోరీస్ని పాడడం లాంటివి చేస్తూ ఉంటారు. సో గోరు బంజారా అన్న పదం వాడడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మన వాళ్ళకి ఇప్పుడు ఆదివాసి అన్న అంబ్రెల్లా టర్మ్ని వాడుతుంటాం. ఈ టర్మ్ కింద ఎన్ని తెగలు ఉన్నాయి ఏంటనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొత్తం 33 తెగలండి. ఇంకో 2 తెగల్ని గుర్తించారు. ఆ 2 తెగలు నిజానికి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి లేవని నేను ఒక ప్రొఫెసర్ అన్నారనమాట. లేవని అన్నారు. సో 35 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నప్పుడు మనకి తెలంగాణలో 13 ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఆదివాసీలు కాదనమాట. ఆదివాసీలు కాదు. ఆదివాసీలు అనంటే కేవలం ఆదిమ జాతి అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ వీటిలో కూడా మళ్ళీ చాలా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. ఆదివాసీలు అంటే అడవుల్లో ఉండేవాళ్ళు, గిరిజనులు అంటే పూర్తిగా కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు, సంచార తెగలకు సంబంధించిన వాళ్ళు అంటే సంచరిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు బంజారా జాతి కావచ్చు, లేదంటే మనం చాలా కమ్యూనిటీస్ ఉంటాయి కదా మన ఊర్లలో వస్తుంటాయి. వాళ్ళు చాలా విన్యాసాలు చేసి ఆహారాన్ని సేకరిస్తుంటారు. వీళ్ళందరూ కూడా సంచార జాతికి సంబంధించిన వాళ్ళు. సంచారులు అందరూ కూడా గిరిజనుల కిందకి వస్తారు. సో గిరిజన ప్రాంతం అంటే కొండ ప్రాంతం దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు అడవుల లోపల ఉంటారు, వీళ్ళు అడవికి బయట ఉంటారు. సో వాళ్ళకి ఎంత థ్రెట్స్ అంటే అడవి జంతువుల ద్వారా కావచ్చు, లేదంటే వాతావరణం ద్వారా వాళ్ళు ఎంతైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో అంతే ఇబ్బందులు గిరిజనులు కూడా ఎదుర్కొంటారు. సో రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి. అందుకని బంజారాల్లోకి సంబంధించి నేను గోరు బంజారా స్పెసిఫికేషన్ పెట్టి ప్రస్తుతానికి కేవలం గోరు బంజారాల గురించి రాశాను. గోరు బంజారాలు ఇప్పుడు లంబాడీలు ఒకటే కదా. చాలామంది ఎందుకు లంబాడీలు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు, ఎందుకు? నాకు ప్రత్యేకంగా రీజన్స్ తెలియదు. ఎందుకంటే నేను ఎక్కువగా సోషల్గా పెద్దగా మా వాళ్ళతో ఇంటరాక్ట్ కాలేదు. ఇప్పుడు మా ఇంట్లో అయితే లంబాడి అన్న పదాన్ని వాడతాం మేము. అదే ఇప్పుడు బయట వాళ్ళు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, లేదంటే బాగా సివిలైజ్డ్ ఉంటారు కదా, వాళ్ళు లంబాడి అని వాడితే మా వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళు అనే ధోరణి ఏదైతే ఉంటుందో ఈ లంబాడి కొంచెం అది వెటకారంగానో లేదంటే అవమానకరంగానో అనిపిస్తుంది. ఆ ధ్వని వాళ్ళకి నచ్చదు. సో అందుకని నచ్చకపోవచ్చు. బంజారా అనేది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హిందీ సినిమా పాటలు కావచ్చు, లేదంటే మనం చాలా మన తెలుగు సినిమాల్లో కూడా సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ చేసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ చేయడం కావచ్చు, లేదంటే ప్రేమ్ నగర్ సినిమాలో రమప్రభ గారు కావచ్చు, లేదంటే లంబడోల రామదాసు, ఇట్లా చాలా సినిమాలు చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు బంజారాల రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఒరిజినల్ రిప్రజెంటేషన్కి అంటే సోషల్ బిహేవియర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది లంబాడాల ఇప్పుడు గోరు బంజారా వాళ్ళ జీవనాన్ని చాలా దగ్గరగా చూశారు. తల్లిదండ్రులు కానీ మీ ఊరు కానీ అందరు వాళ్ళే కాబట్టి వాళ్ళకి మిగతా కమ్యూనిటీ వాళ్ళకున్న తేడా ఏంటి, ప్రధాన తేడా ఏంటి సంస్కృతిలో కానీ సాంప్రదాయాల్లో కానీ? మిగతా కమ్యూనిటీస్ అంటే మీరు ట్రైబల్స్ దాంట్లో అంటున్నారా, లేదంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీ గురించి అంటున్నారా? మీరు చూసిన వాటిల్లో ఇప్పుడు తెలుగు కావచ్చు, పర్టికులర్గా హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ మీరు చూసుంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి ఆచార సాంప్రదాయాల్లో కానీ సంస్కృతిలో కానీ ఉండే ప్రధాన తేడాలు ఏంటి? ఇప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు ఇద్దరిని? అయ్యంగార్ కమిటీ అంటే నెహ్రూ గారిని అప్పుడు చాలామంది అంటే కమ్యూనిటీ పెద్దలు కలిసి ఎస్టీ జాబితా కిందకి ఫలానా కమ్యూనిటీస్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు ఒక కమిటీ వేసి వాళ్ళు ప్రత్యేకంగా చూసారనమాట. ఆ కమిటీలో నివేదిక ఏంటంటే ఒక ప్రత్యేక భాష ఉండాలి. ఆ భాషకి అంటే ప్రత్యేక భాష అంటే అది అప్పటిదాకా ఎవరు కేవలం ఇప్పుడు బంజారాలు అంటే బంజారాలు మాట్లాడే భాష గోర్బోలి, కోయలు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళకు ఉంటుంది. ఇలా ప్రత్యేక భాష ఒకటి, దానికి లిపి లేకపోవడం ఒకటి, వాళ్ళు వేసుకున్న వస్త్రాధారణ బట్టలు చాలా ప్రత్యేకంగా ఉండడం ఒకటి, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఉండడం ఒకటి, అంటే మెయిన్గా కొండల్లో ఉండడం, లేదంటే ఏదైనా వాళ్ళు దాదాపుగా అందరితో మింగిల్ కాకుండా దూరంగా ఉండడానికి ఇష్టపడ్డాము. ఈ అన్ని క్వాలిటీస్ని బట్టి వాళ్ళందరినీ కూడా ఎస్టీలు గాను ఎస్సీలు గాను ఇలా వర్గీకరించారు. ఇప్పుడు ఇదే మనకి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ వేరే చోటుకి వెళ్తే ఎస్సీలు గాను బీసీలు గాను ఉన్నారు.
లంబాడీలే కాదు, వేరే కమ్యూనిటీస్ కూడా వేరే వేరే చోట, ఇప్పుడు గుజరాత్ కావచ్చు, యూపీ కావచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉన్నారు. సో అలా మనం ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ తాలూకు ఉన్నటువంటి ఈ పద్ధతులన్నిటిని పక్కన పెడితే వాళ్ళ సోషల్ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ వీటిని బట్టి మనం వాళ్ళని గుర్తించాల్సి ఉంటుంది. దాని ద్వారానే మనం ఒక కన్క్లూజన్ రావాల్సి ఉంటుంది. సో గమనించిన ముఖ్యమైన తేడా అనుకున్నప్పుడు ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా దాదాపుగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అంటే నేను చెప్పేది ఎట్లా అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏదైనా శుభ కార్యక్రమాలు కానీ అశుభ కార్యక్రమాలు కానీ జరిగేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, వాటిల్లో తేడాలు ఏమన్నా. ఇప్పుడు పెళ్ళి తీసుకుంటే హిందూ పెళ్ళిళ్ళ ప్రకారం తాళి కట్టడము ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా యాస్టీజ్ సేమ్ ఉంటాయా, ఏమైనా అందులో ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా అని? లంబాడీలో చాలా ప్రత్యేకత ఉందండి. సాధారణంగా పెళ్ళి అనుకున్నప్పుడు పెళ్లి కొడుకుతో పాటు ఒక నలుగురు వెళ్ళి పెళ్ళి ఓకే అయిపోతే పెళ్లి కూతురు వాళ్ళు కన్యాశుల్కం అడుగుతారు. సో వాళ్ళకి కొంత పే చేయాల్సి ఉంటుంది. సో అబ్బాయి మళ్ళీ తిరిగి వచ్చి తను పని చేసుకొని సంపాదించుకున్నదంతా తీసుకెళ్ళి అక్కడ ఇది చేశాక వాళ్ళు ఓకే అనుకుంటే పెళ్ళి దాదాపుగా మాకు 3 నెలల నుంచి సంవత్సర కాలం దాకా జరుగుతాయి పెళ్ళిళ్ళు. వామ్మో, సాధారణంగా 5 రోజులు పెళ్ళిళ్ళు లేదు, 5 రోజులు కాదు. మాకేంటంటే ప్రతిరోజు కూడా వేరే వేరే పద్ధతులు ఉంటాయి, వాటికి సంబంధించి చాలా ఉంటాయి. అయితే పెళ్లి కొడుకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పెళ్లి కూతుర్ని ఇస్తున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, పరపతి కావచ్చు, దాన్ని బట్టి నెల రోజులు పెళ్లి చేయాలా, 3 నెలల, ఖచ్చితంగా నెల రోజులు అయితే గ్యారంటీగా ఉంటుంది. ఈ నెల రోజులు ఏం చేస్తారు అని అంటే నెల రోజులు చాలా ఉంటాయి. అబ్బాయికి సంబంధించి బాగా తినిపిస్తారనమాట. బాగా కొబ్బరి తురుము ఇచ్చేసి నెయ్యితో బాగా ఇచ్చేసి తినిపించడం, బాగా ఎర్రగా అంటే అనకూడదు కానీ బాగా బలిసేట్లు చేస్తారనమాట, బలిష్టంగా తయారు చేస్తారనమాట పెళ్లి కొడుకుని. మళ్ళీ రాత్రులు కాగానే రాత్రి 2 o'clock 1 o'clock పెళ్లి కొడుకుని మరదళ్ళు కావచ్చు, బామరదులు కావచ్చు, చల్ల నీళ్ళతో స్నానం చేయిస్తారు. చెప్తున్నాను, అదే నెక్స్ట్ స్టాప్. సో చేయిస్తారు. లేదంటే మనం సైకిల్ టైర్ కి చెర్రీలు ఉంటాయి కదా, ఆ చెర్రీలతో చెవుల దగ్గర పెట్టేసి గట్టిగా ఒత్తడాలు, పచ్చి కట్టెలు తీసుకొచ్చి ఉతక బాదడాలు, కొట్టడాలు లాంటివి చేస్తుంటారు. ఇదంతా ఏంటి అని అంటే జీవితంలో ఇప్పుడు అతను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు. లంబాడీలో ఏంటంటే పెళ్లి చేసుకొని తీసుకెళ్ళాడంటే మళ్ళీ వాళ్ళు తిరిగి కలుస్తారన్న గ్యారెంటీ లేదు. కలుస్తారన్న గ్యారెంటీ లేదు. సార్ అనుకోకుండా ఎక్కడైనా కలిస్తే పట్టేసుకొని ఏడుస్తూ ఉంటారు. దాన్నే ఢావులో అంటారు. ఢావులో అప్పుడే కాదు, చావు టైంలో ఉంటుంది, పెళ్ళిళ్ళ టైంలో చాలా రకాలుగా ఢావులో ఉంటుంది మనకి. ఢావులో కేవలం కలిసినప్పుడే కాదు. సో ఆ రకంగా ఇంకెళ్ళిపోతే మళ్ళీ తర్వాత వాళ్ళు కలిసే అవకాశం కూడా ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎంత కష్టమైనా ఏమైనా కానీ నువ్వు అసలు నీ పెళ్ళి సంసారం ఏదైతే ఉందో నువ్వు నిజంగా దీన్ని భరించగలుగుతావా, నీకు అంత ఇది ఉందా లేదా అని ముందు టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. వాడు కనుక వాటిల్లో దేనిలో ఫెయిల్ అయినా కానీ వాడు అన్వర్తి క్యాండిడేట్ అనమాట. ఇవ్వరు. మళ్ళీ ఇంకా వేరే ఇది ఉంటాయి అనమాట. అంటే మనం ఇప్పుడు చాలా మాట్లాడుతుంటాం మగతనం అని, అదని ఇదని. ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కానీ అప్పట్లో ఇవన్నీ భరిస్తే కానీ వాడు మగాడు, వాడి జెండర్ ఇది అని చెప్పడానికి లేని పరిస్థితి. సో ఇట్లాంటివి ఇలా చాలా ఉంటాయి. ఇదే కాకుండా రోజుకి ఒక రకమైన సెరమనీస్ అంటాం కదా మనము, వ్యవహారాలు, నోక్తా అంటాం మేము. ఒకరోజు మనం సొంటి, మిరియాలు, బెల్లం నీళ్ళు వేసి ఒకరోజు అది పంచుతారనమాట. ఇంకో రోజు పెళ్లి కొడుకుకు సంబంధించి ఇంకో పద్ధతి ఉంటుంది, స్నానం చేయించడం కావచ్చు, లేదంటే ఆడపిల్ల. ఇదంతా పక్కన పెడితే పెళ్ళిళ్ళు పుస్తలు కడతారు అని చెప్పేసి అన్నారు కదా, మాకు పుస్తలు లాంటివి ఏమి ఉండవు, అంటే తాళి కట్టరు, ఉండవు. సాధారణంగా ఇప్పుడు మీరు బంజారా మహిళల్ని చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బొక్క గాజులు ఉంటాయి. సో పెళ్లి అయిన మహిళకి మోచేతికి పైన ఉంటే ఆమెకు పెళ్లి అయిందని అర్థం. సో మాకు ఇవి తాళి లాంటిదని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే నేను తాళి లాంటిది, ఎందుకంటే నేను చాలా మందిని అడిగా, పెళ్లి అయిన వాళ్ళు మాత్రమే ఈ బొక్క గాజులు ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి. పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడ కూడా ఉండొచ్చు, లేదంటే భర్త చనిపోయిన వాళ్ళకి కూడా 1-2 ఉంటాయి. ఇంకొకటి ఖవ్య అని ఒకటి ఉంటుంది, అది అద్దంతో కుట్టి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. భర్త చనిపోతే దాన్ని తీసేస్తారు. ఘుగ్రి అని ఉంటుంది, అవి రౌండ్ గా బాల్స్ లాగా వేసుకునే అద్దాల ముసుగుకి పైన ఉంటాయి, వాటిని కూడా తొలగించేస్తారు భర్త చనిపోతే. ఆ తర్వాత మనకు వాంకడి కల్డా అని ఉంటాయి, అంటే వంకర కడియాలు, మళ్ళీ నార్మల్ కడియాలు. ఇవి కూడా పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి కూడా మళ్ళీ వేరు వేరు ఉంటాయి. ఇట్లా డిఫరెన్సెస్ ఉంటాయి. సో పుస్తలు ఇట్లాంటివి మాకు ఉండవు అన్నమాట. ఇంకొకటి, పెళ్ళి కాని అమ్మాయి నార్మల్ బ్లౌజ్ వేసుకుంటే, పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఆ అద్దాల బ్లౌజ్, అంటే డిజైన్, ఎంబ్రాయిడరీ, అద్దాలు అవన్నీ ఉంటాయి కదా, అది పెళ్ళైన వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. దాన్ని ఖాళీ కానీ కాంచ్లీ అంటారు. కాంచ్లీ అంటే లిటరల్ మీనింగ్ మనకు కుబుసం అని అర్థం.
ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఏదో ఉందో ఇది ఎక్కువగా విలేజ్‌లోనే కనిపిస్తున్నది. మోడర్నైజ్ అయ్యి సిటీకి వచ్చేసిన వేరే ఊరికి మారిపోయిన గోర్ బంజారాల్లో ఇది కనిపియట్లేదు. అంటే సంస్కృతి అంతరించిపోతుందా? డెవలప్ అయిన తర్వాత వదిలేస్తున్నారా ఆచార సాంప్రదాయాల్ని? వదిలేసుకోవడం ఏం లేదు. దాదాపుగా ఇప్పుడు అంతా ఇక్కడ మన లంబాడీలు ఇక్కడ ప్రస్తుతానికి హిందువులుగా చెప్పబడుతున్నారు. అండ్ ఇంకొకటి మనం దాదాపుగా దగ్గరగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఎవరితో ఉంటున్నామో ఖచ్చితంగా వాళ్ళ ఆహ్, అన్నిటిని మనం అడాప్ట్ చేసుకుంటున్నాము. ఆ రకంగా మా వాళ్ళు ఇంకా వాళ్ళతో ఉండడం చేత సరే ఈ బట్టలు ఇంత బరువైన బట్టలు అంత ఈజీగా అంత లైక్ అంటే వెయిట్ ఫ్రీ అనేం కాదు. చాలా బరువైన బట్టలు కదా! బట్టలు బరువైనవే, ఆభరణాలు బరువైనవే, గాజులు అన్నీ బరువైనవే. ఇంత బరువైనవి వేసుకొని పని చేయాల్సిన అవసరం ఏంటి? సో అంత కష్టపడాల్సిన అవసరం లేదని పూర్తిగా వాటిని పక్కన పెట్టి చీరలు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంకా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కొంతమందేమో ఆ బట్టలు వేసుకోవడం గౌరవంగా భావిస్తే కొంతమంది నామోషిగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ రీజన్ ఏంటంటే మనం ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా! వాళ్ళ ముందు డాన్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇవే బట్టలు వేసుకొని చేస్తారు. ఇంకో భయం ఏంటంటే ఈ బట్టలు కనుక వేసుకొని మనం ఎక్కడైనా కనబడితే లైక్ మనల్ని కూడా డాన్స్ చేయడానికి పిలుస్తారేమో, మనకి ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్ళి డాన్స్ చేయాల్సి వస్తుందేమో అన్న భయం కూడా పెరిగిపోయింది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సంస్కృతి సంప్రదాయాలు అంటే దాదాపుగా చాలా పొల్యూట్ అంటే అంతకు ముందులాగా అంత పకడ్బందీగా లేదు. కాకపోతే కొంచెం డైల్యూట్ అయిందని చెప్పొచ్చు. ఓకే. మీ భాషకి లిపి లేదు. లంబాడీ భాషకి లిపి లేదు. సో లిపిని తయారు చేయడం కోసమో లేకపోతే దాన్ని చేయడం కోసం ఏమైనా కృషి చేస్తున్నారా? నాకంటే ముందు అంటే నేను రైటర్ని కాబట్టి మీరు ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారని నాకు అర్థమైంది. నిజానికి చాలామంది మేము లిపి కనుక్కున్నాము అది ఇది అని చెప్పేసి వచ్చారు. అయితే మాకంటే ముందు కూడా ఉన్నటువంటి వేరే గిరిజన ఆదివాసీ తెగలు ఏవైతే ఉన్నాయో అవి హిందీని అంటే దేవనగరి కావచ్చు లేదంటే రీజనల్గా ఉన్నటువంటి లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకున్నారు. సో మా వరకు వచ్చేటప్పటికి ఏవో లిపిలు తయారు చేసాం అది ఇది అని చెప్పేసి అన్నారు. ఒక భాష కనుక మనం కనుక్కున్నప్పుడు ఆ భాషని ప్రపంచం లేదంటే ఆ ప్రాంతం లేదంటే ఆ రాష్ట్రానికి అలవాటు చేయాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ అంటే 100 సంవత్సరాలు టైం పడుతుంది. టైం పీరియడ్ పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. సో అలాంటప్పుడు మనం ఇప్పుడు మా భాష హిందీకి దాదాపుగా దగ్గరగా ఉంటుంది. 40% హిందీ లాగానే ఉంటుంది, మిగిలినంతా వేరు. సో బహుశా ఇదంతా కూడా మైగ్రేట్ అవుతున్న క్రమంలో మా దాంట్లో చాలా పదాలకు అర్థాలు కూడా లేవు. మాకు మళ్ళీ ప్లూరల్ ఫామ్స్ ఉండవు, సింగులర్ ఫామే ఉంటుంది. ఇప్పుడు చోరీ అన్నాం అనుకో, చోరీ అంటే అమ్మాయి. సో చోరీ అంటే ఇంకా చోరీలు, ఇప్పుడు తెలుగులో అమ్మాయిలు అన్నట్టు చోరీలు అనడానికి లేదు. చోరీ అంటే ఇంకా అమ్మాయిలు అంతే. లేదు మరీ ఇంకెక్కువగా ఉంటే అప్పుడు మలావ్ అంటే ఒక మంద అని అర్థం. ఓకే. మలావ్ జూరలో ఇలా అంటారు. ఇప్పుడు లంబాడి భాష మాట్లాడితే నాలుక మడత పడదు అంటారు. అంటే చాలా సింపుల్గా మాట్లాడేయచ్చు, తొందరగా నేర్చుకోవచ్చు అంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను అది గమనించలేదు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఉండదు. సో అంటే ఒక 2-3 పదాలు మీరు టెస్ట్ చేసినా చూసుకోవచ్చు. నాలుక మడత పడదు అంటే చాలా కఠిన పదాలు అనేవి ఉండవు అనేది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి తెలుగులో నా ఉంది, అనా ఉంది, ఓకే, లా ఉంది, అలా ఉంది. సో మాకు బంజారాలకు వచ్చేటప్పటికి లా కంటే కూడా అలా మాకు ఎక్కువగా ఉపయోగంలో ఉంటుంది. లా అనేది అసలు బహిష్కరణ, మా దాంట్లో మేము వాడకాల్లో ఉండవు. కానీ నేను మాత్రం నాకేమో అలా పలకడం రాదని నేను ఫస్ట్ లానే పలుకుతుంటాను, అదే కరెక్ట్ అని నేను వాదిస్తుంటాను మా ప్రొఫెసర్ సూర్యధనంజయ్తో. మళ్ళీ నా కంటే కూడా అనా ఎక్కువ మాకు, అంటే అలాగే బాగా ఎక్కువగా బలం ఉన్నటువంటి పదాలని వాడతారు. మా దాంట్లో అట్లాంటి వాటికి ఇది లేదనమాట. అండ్ చాలా పదాలకు మీనింగ్స్ కూడా లేవు, ఈ రకంగా ఉన్నాయి. సో మీరు అన్నట్టు నేను ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా గమనించలేమో నేను మాట్లాడేటప్పుడు, బహుశా నాకు అది తెలీదు. మీకు అవార్డు తీసుకొచ్చిన పుస్తకం ఢావ్లో, ఈ పుస్తకం గురించి చెప్పండి. ఇందులో ఉన్న కథలన్నీ, ఆ కథలు మీకు ఎలా చూసి తీసుకున్నారా, ఇమాజిన్ చేసి రాశారా, ఎలా? ఢావ్లో అంటే విషాద గీతం నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వచ్చిన దాంట్లో మనం బంజారా పెళ్లి పద్ధతి గురించి చెప్పాను. ఆ పద్ధతి మనకు ఢావ్లో కథలో ఉంది. అంతకుముందు ట్రైబల్స్కి సంబంధించి తేడాల గురించి చెప్పాను, అది ఇండిజినస్ డేలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో మనకి చాలా రకాల, ఇందులో మీరు రాసిన కథలు చూసుకుంటే పాడ్గి ఒకటి అంటే ఏంటి? పాడ్గి అంటే ఏంటి? పాడ్గి అంటే పెయ్యదూడ అని అర్థం. ఈ కథలో జెండర్ డిఫరెన్స్ గురించి, ఇప్పుడు మా వాళ్ళకి అంతకుముందు మగపిల్లోడే పుట్టాలి, ఆడపిల్ల ఉండకూడదు, ఇలాంటివి ఏం లేవు. ఎప్పుడైతే మా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో కలవడం మొదలుపెట్టారో మాతృస్వామ్యత పూర్తిగా పోయింది, పితృస్వామ్యత వచ్చేసింది.
అండ్ మగపిల్లలే కావాలి, మగపిల్లోడైతేనే వంశాన్ని ఇది చేస్తాడు, ఆడపిల్లతో మనకి ఇది లేదు, ఆడపిల్లని అమ్ముకోవడం, ఇవన్నీ కూడా దాదాపుగా బయట సమాజంతో కలిసిన తర్వాతనే మాకు స్టార్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా నానమ్మ ఉంది, మేనిబాయి మా పెద్దనాన్నమ్మ, ఆమెకి 7 ఆడపిల్లలు. సో ఇప్పుడు మా దాంట్లో మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ వాళ్ళు 13 మంది, మొత్తం 13 మందిలో 4 అన్నతమ్ములు, మిగిలిన వాళ్ళంతా ఆడపిల్లలు. సో ఎప్పుడు మా వాళ్ళు కావాల్సినంత పిల్లల్ని, గంపెడు పిల్లల్ని ఇది చేసుకొని ఒక కుటుంబాన్ని క్రియేట్ చేసుకొని, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళని హెల్ప్ చేయకుండా వాళ్ళని వాళ్ళు హెల్ప్ చేసుకొని బతికేట్లు చూసుకున్నారు. కానీ ఈ పద్ధతులు ఏవి లేవు, ఇవన్నీ బయట సొసైటీతో కలిసినప్పుడు. అయితే ఈ పాడికి అన్న కథలో ముఖ్యంగా జెండర్ డిఫరెన్స్ అంటే సేవ్ అనే ఒక మహిళ తన జంతువుకి కడుపు అంటే సూడిదై ఉంటుంది ఆ బర్రె. సో తనకి ఆడదూడ పెయ్యదూడ పుట్టాలని అనుకుంటుంది. అయితే ఆమెకి 2 మగపిల్లలు ఉంటారు. ఒక ఆమె అంటది, నీకేమో 2 మగపిల్లలు, నీ బర్రెకేమో మగపిల్లోడు వద్దు, ఆడపిల్ల కావాలనుకుంటావు, ఎట్లా ఉన్నావు నువ్వు అసలుకి ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. సో కేవలం ఈ ఒక్క పాయింట్ మీద కథ నడిచినప్పటికి కానీ ఇక్కడ మనకి యానిమల్స్ని ఇన్సెమన్ చేయడం కావచ్చు, లేదంటే జంతువుల్ని మనం దాదాపుగా ఎలా కన్ఫైన్ చేస్తున్నాం, లేదంటే వాటి స్వేచ్ఛని ఎలా హరిస్తున్నాము, అక్కడి తండా వాతావరణం ఎలా ఉంది, లేదంటే తండాలో బతికే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నాయి, జంతువులు ఇప్పుడు పాములే కావచ్చు, ముంగిసలు కావచ్చు, ముంగిసలు కోళ్ళని ఎత్తుకుపోతుంటే ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఈ ఒక్క కథలో ఆ రకంగా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అలాగే లతకడ లతకడ అంటే బట్టలకు సంబంధించి ఇక అది ఒక చిన్న పిల్లోడు పర్స్పెక్టివ్ నుంచి వచ్చిన కథ అయినప్పటికి కానీ దాదాపుగా దాంట్లో మనము బంజారాలు వేసుకునే బట్టలు కావచ్చు, వాళ్ళ మీద వేరే వాళ్ళు అంటే ఆ బట్టలు వేసుకోవడం చేత వాళ్ళని ఏ రకంగా తక్కువగా చూస్తారు, లేదంటే వీళ్ళకి ఇప్పుడు నేను రీసెంట్గా విన్నది ఏంటంటే ఆదివాసీలు అనగానే వాళ్ళకి వేసుకోవడానికి కూడా బట్టలు సరిగ్గా ఉండవు, చాలా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటారని. చిన్న చిన్న ముక్కలు వేసుకోవడం అంటే బట్టలు లేక వేసుకోవడం కాదు, వాళ్ళు అనాదిగా ఫాలో అయిన పద్ధతి. లంబాడీలు ఇప్పుడు కలర్ఫుల్ బట్టలు వేసుకుంటారు, వాళ్ళు అలా ఫాలో అయ్యారు, పెద్దవాళ్ళు ఫాలో అయ్యారు, కాబట్టి దాన్ని వాళ్ళు నామోషి లేకుండా అదే వాడుతున్నారు తప్పించి బట్టలు లేకనో లేదంటే ఇంకేదో కాదు. సో మన వాళ్ళు ఏంటంటే మనకి ఇంకా వెంటనే బాగా చదువుకున్నాం కదా, కాబట్టి మనకి బాగా నాలెడ్జ్ ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, దాంతో మనం అన్ని ఊహించుకున్నవన్నీ కూడా ఓకే అయిపోతాయి అనమాట. మనకి బుక్లో అలాగే బుక్ టైటిల్ నేము ఢావులో పేరుతో ఒక కథ ఉంది, అలాగే ధర్మీబాయితో ఉంది, అలాగే 1871 ట్రైబల్ యాక్ట్ గురించి కూడా రాశారు, ఈ పురుడు అని కూడా ఒకటి ఉంది. అవునవును. ఇప్పుడు నేను దాదాపుగా మీకు మాట్లాడుతున్న క్రమంలో దాదాపుగా చాలా టాపిక్స్ కవర్ చేశాను. ఆ టాపిక్స్ అన్నిటి గురించి కూడా విస్తృతంగా కాకపోయినా కొంత ఢావులో అంటే ఒక విషాద గీతం అన్నారు కదా, కలిసినప్పుడు పాడుకుంటారని, అంటే అలాంటి చిన్న లైన్స్ మీరు ఏమైనా పాడగలరా? లేదు, నేను ఓన్గా యాక్చువల్గా మాకు ఆల్రెడీ పెద్దవాళ్ళు పాడి ఉన్న పాటల్ని అందరూ మళ్ళీ మళ్ళీ పాడుతుంటారు, అంటే మౌఖికంగా ఇవి ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా స్త్రీలే పాడుకుంటూ ఉంటారు. నిజానికి నాకు కొంచెం సిగ్గు కాబట్టి నేను నేర్చుకోలేదు, పాడితే బాగోదని సిగ్గుపడతానని అనుకుంటాను, కానీ నేను సిగ్గు లేకుండా మాట్లాడతాను, అది వేరే కథ. ఈ 1871 ట్రైబల్ యాక్ట్ గురించి కూడా ఇందులో ప్రస్తావించారు, ఆ అవసరం ఏంటిది? మీరు రీసెంట్గా జై భీమ్ అనే ఒక సినిమా వచ్చింది కదా. అవును, సూర్య గారిది. సో జై భీమ్ సినిమాలో దాదాపుగా వాళ్ళని క్రిమినల్స్గా ఇప్పటికీ, లేదంటే నేర జాతులకు సంబంధించి ఇప్పటికీ వాళ్ళ మీద ముద్ర ఉంది, దొంగతనాలు చేస్తారని, లేదంటే అవసరాల కోసం మనుషుల్ని చంపి కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్ అన్నట్లు, లేదంటే విచ్ క్రాఫ్ట్ కొన్ని జాతుల వారిని. సో ఆ రకంగా ఉన్నప్పుడు ముఖ్యంగా క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ స్టార్ట్ అయినప్పుడు 1871లో దీన్ని ప్రవేశపెట్టారు. 1871లో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడే కొంచెం అది దాటుకుంటూ 1900, 1910 ఈ ప్రాంతం వచ్చేటప్పటికి కోబ్రా యాక్ట్ అని కూడా ఒకటి తయారు చేశారు. మన ఇండియాలో ఏంటంటే మనం పాముల్ని తీసుకొని వీధులు తిరుగుతూ ఉంటాము, మనం పాములతో డాన్స్ చేయిస్తాము, వాటి చాలా రకాల పనులు చేస్తుంటారు, పాముల్ని పెంచే పద్ధతి కూడా ఉంది మన దాంట్లో. సో ఆ టైంలో ఏమైందంటే బ్రిటిషర్స్ ఈ కోబ్రా యాక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అంటే క్రిమినల్ యాక్ట్ గురించి నేను చెప్తున్నాను, కాకపోతే ఈ కథలో ఇంకో యాక్ట్ గురించి కూడా ప్రస్తావించున్నాను కాబట్టి అది గిరిజనులకి అప్పట్లో ఇలాంటి అన్యాయాలు జరిగాయి అనేది మీ కథలో వాడుకున్నారా? అది వాడుకునే ముందు మనం కొంతవరకు ఎందుకు అయింది, ఏమైంది అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఈ సంచార తెగలు ముఖ్యంగా ఆదివాసీల కంటే కూడా సంచార తెగలు ఏవైతే ఉన్నాయో, సంచార తెగల వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు సామంత రాజులకు కావచ్చు, లేదంటే ఇంకెవరికైనా కావచ్చు, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకి తెలిసిందనమాట.
తెలిసినప్పుడు ముఖ్యంగా అలా సంచారాన్ని ఎక్కువగా చేస్తున్న వాళ్ళు బంజారాలే ఆ టైంలో. బంజారాలు ఉండడం చేత వాళ్ళకి ఎడ్లు ఉండడం, ఎడ్ల బండ్లు ఉండడము, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఒక్క దగ్గర. ఇప్పుడు మనం బంజారా అన్న పదం సినిమాలలో ఎందుకు వాడతారు అంటే, ఏ దిక్కు దిఖానం లేని గాలికి తిరిగే వాళ్ళు అని చెప్పడానికి బంజారా పదాన్ని వాడతారు. అంటే మనకు అసలు ఏమీ లేదు వాళ్ళకి, ఇంక అంతే. నీడ కూడా నిల్చున్న భూమి కూడా వాళ్ళది కాదు, అంటే పరాయి వాళ్ళు అనమాట. వాళ్ళు పరాయి వాళ్ళు, కానీ నిల్చున్న వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి మాత్రం హక్కు ఉండిపోతుంది అనమాట బంజారా. సో ఇప్పుడు కూడా అది నడుస్తూ ఉంది. ఆ బంజారాలు వాళ్ళకి అసలుకి హక్కు లేదని. నిజానికి ఇప్పుడు మనం పారే నీరు కావచ్చు, లేదంటే ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా భూమి లోపల నుంచి లేదంటే ఎక్కడి నుంచో వలసే వస్తున్నాయి. వీటిని అన్నిటిని మనం నిరాకరిస్తే సరిపోతుంది ఒకవేళ మనం వీళ్ళని చేసినప్పుడు. ఆ రకంగా ఇంకా వీళ్ళకి ఎలా అన్యాయం జరిగింది, వీళ్ళ మీద ఎలాంటి దాడులు జరిగాయి అనే అన్ని కూడా క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో నేను రాస్తాను. అలాగే త్రిపుల్ ఆర్ సినిమాలో స్టార్టింగ్ సీన్లో చూసుకుంటే బ్రిటిష్ అధికారులు వచ్చి కొన్ని చిల్లర పైసలు ఇచ్చి ఒక ఆదివాసీ బిడ్డని తీసుకెళ్ళిపోతారు. అలాంటి ఘటనలు నిజంగానే జరుగుతాయా? నాకు ఆ సినిమా గురించి అంత గొప్ప ఒపీనియన్ లేదండి. రీజన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. సాధారణంగా బ్రిటిషర్స్ అడవులకి అంత తిరిగారా, ఇది చేశారా అనేది నాకు క్లారిటీ లేదు. ఇంకొకటి, సరే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ బంధించి ఉంచాల్సిన అవసరం లేదు. సరే పని పిల్లగా అని అనుకుంటే, నిజానికి ఆ అమ్మాయి కంటే కూడా ఆదివాసీలకి అలాంటి అన్యాయాలు జరిగాయా అంటే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు డిస్హానర్డ్ బై హిస్టరీ అని మీనా రాధాకృష్ణన్ గారు ఒక పుస్తకం రాశారు. దాంట్లో వీళ్ళు ఎలా డిస్హానర్ చేయబడ్డారు, చరిత్ర ద్వారా వీళ్ళని ఇంకో రకంగా ఎలా చూపించారనేది రాసుకుంటూ వచ్చారు. దాంట్లో కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి మెన్షన్ చేశారు, కొన్ని మెన్షన్ చేయలేదు. తర్వాత మన భాంగ్య బుక్కే గారు నొమాడ్స్కి సంబంధించి, డెక్కన్ గోండ్లకు సంబంధించి ఒక పుస్తకం, ఇలా ట్రైబల్స్ గురించి చాలా వచ్చాయి. ఇప్పుడు అన్నీ మనకు తెలియదు కదా, సో మనం తెలియకుండా మాట్లాడడానికి లేదనమాట. ఖచ్చితంగా అన్యాయం అయితే ఖచ్చితంగా గిరిజన ఆదివాసులకి ఇక్కడే కాదు, ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆఫ్రికన్సే కావచ్చు, లేదంటే వేరే ట్రైబల్ అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి తెగలు కావచ్చు, అందరికి అన్యాయం జరుగుతూనే ఉన్నాయి కూడా. ఓకే, మీకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డుతో పాటు ఇంకా చాలా అవార్డులు వచ్చాయి. కానీ ఈ అవార్డు వచ్చింది, ఈ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చిన తర్వాత మీ మీద విమర్శలు వచ్చాయి. ఏంటంటే ఈ అవార్డుని రమేష్ కార్తిక్ నాయక్ కొనుక్కున్నారు అని. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? కొనుక్కున్నారంటే అదే పైరవి చేశాడు అని చెప్పేసి ఏదో ఫేస్బుక్లో రాశారు. ఇప్పుడు అంత పైరవీలు చేసి తీసుకునే అవార్డే ఉంటే ప్రస్తుతానికి తెలుగులో చాలామంది ఉన్నారు. అండ్ నిజానికి అసలు యువ పురస్కార్ పక్కన పెట్టండి, మెయిన్ అవార్డు కోసం కూడా చాలా ఇదవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని వింటూ ఉంటాను వీళ్ళు చెప్పంగా. సో అంత కొనుక్కునే అవకాశం ఉంటే ఈజీగా కొనుక్కునే వాళ్ళు కదా, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే పలుకుబడి లేదంటే మీడియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే రాజకీయంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈజీగా కొనుక్కుంటారు. కొనుక్కొని ఎంతకాలం అని బతకగలుగుతా, పోనీ నేనే కొనుక్కున్నానే అనుకుందాం, ఆ పేరుతో ఎంతకాలం అని నేను చలామణి కాగలుగుతా, ఏదో ఒక రోజు నాకేమీ రాదు, నేను డొల్లా, అసలు నాకేమీ రాదు అనేది అయితే తెలిసిపోతుంది కదా. సో అలాంటప్పుడు తెలిసిపోయి మనం ఇది చేసే కంటే దాన్ని కొనుక్కొని ఇది చేసే అంత సీనే అవసరం లేదు. అండ్ నిజానికి బహుశా విమర్శలు కూడా ఎప్పుడు వస్తాయి అంటే, నిజంగా మనం ఏమైనా వర్క్ చేస్తాను. ఇప్పుడు కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అని అంటాం కదా, నిజానికి నేను 4 పుస్తకాలు రాసినా కానీ నేను ఏది సరిగ్గా రాయలేకపోయాను, ఇంకా బాగా రాయాలి అని చాలా బాధపడుతూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే విమర్శ వచ్చిందో, ఓకే నేను వర్క్ చేశాను, నేను కొంత వర్క్ చేశానని అనిపించింది. అండ్ విమర్శలకి నాకనే కాదు పాపం చాలా మందికి విమర్శలు వస్తూ ఉంటాయి, సీనియర్ రైటర్స్కి వస్తూ ఉంటాయి, నిజంగా అర్హత కలిగిన వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి, అర్హత లేని వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. ఆ విమర్శలు చేసే వాళ్ళకి మీరు ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తానండి, ఈరోజు నేను పైరవి చేసుకున్నాను అన్నారు కదా, రేపు వాళ్ళు పైరవీలు చేసుకొని తీసుకుంటే అయిపోతుంది. ఓకే, ఆదివాసీ గిరిజనులు తేడా ఉందా ఏమన్నా, రెండు ఒకటేనా? లేకపోతే ఇప్పుడు ఆదివాసీలు అంటే ఒక్క లంబాడీలు, గోర్ బంజారాలు ఇలా కాకుండా కోయ, గోండు వీళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు మీకు తేడా ఏంటి? అందరు ఒకటేనా? సేమ్. ఇప్పుడు నేను ఏదైతే అన్నానో, అంటే పెళ్లి పద్ధతులు కావచ్చు, అన్ని పద్ధతుల్లో ఖచ్చితంగా తేడా ఉంటుంది. వాళ్ళ సోషల్ బిహేవియర్ కావచ్చు, భాషలో కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కూడా. ఇప్పుడు మనం సాధారణంగా ఎర్ర చీమలు ఉంటాయి, మామిడి చెట్టు మీద గూళ్ళు కట్టుకొని ఉంటాయి కదా, ఎర్ర చీమల్ని ఫ్రై చేసి దాన్ని చట్నీగా చేసి తింటారు ఒక తెగ. మా దగ్గరకు వచ్చేటప్పటికి మేము కూడా సాధారణంగా ఇప్పుడు అడవి కోడి కావచ్చు, ఉడుము కావచ్చు, తాబేలు, కుందేలు, ఒకప్పుడైతే, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు తాత ముత్తాతలు ఆ టైంలో మన జింకలు, నెమళ్ళు లాంటివి కూడా తిన్నారు. సో
ఏ తెగైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఒక ప్రత్యేక ఫుడ్ హ్యాబిట్ ఉంటుంది. అండ్ వాళ్ళు ప్రత్యేకం అవ్వడానికి రీజన్స్ కూడా అవి. వాళ్ళు ఆదివాసీ గిరిజనులు అయ్యారు అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. ఆ కారణాలు అనేవి దాదాపుగా ఇప్పుడు మనం వాళ్ళ కథలు లేదంటే వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు అవి తెలుస్తూ ఉంటాయి మనకి. ఓకే. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళతో పాటు అదే ఊళ్ళలో వేరేటోళ్ళు బతికే వాళ్ళు ఉంటారు కదా. మీ పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎలా అంటే ఆహారం విషయంలో కానీ వేరే ఆచార సాంప్రదాయాల విషయంలో కానీ చాలా చాలా ఉదాసీనంగా ఉంటారు. ఇప్పుడు దేవుళ్ళని ప్రార్థించే దగ్గర కానీ మీకంటూ కొన్ని ప్రత్యేక ఆరాధ్య దైవాలు ఉన్నాయి. అలాగే ఇతర వేరే దేవుళ్ళని కూడా తిరుపతికి వెళ్ళడం, భద్రాచలం వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటిని మీరు ఎలా చూస్తారు? అంటే మీకు ప్రత్యేక ఆరాధ్య దైవాలు ఉన్నాయా, లేకపోతే అందరినీ కొలుస్తారా? ఒకటండి, సేవాలాల్ మహారాజ్, మీరు ప్రత్యేక దైవం అంటే సేవాలాల్ మహారాజ్. ఆయన 1850 తర్వాత అనుకుంటా, బహుశా నాకు ప్రాపర్గా డేట్ గుర్తుకులేదు. ఆయన తర్వాత పుట్టారు. అంతకు మునుపు మా వాళ్ళది సంచారం కాబట్టి మా వాళ్ళకి ప్రత్యేకంగా దేవుళ్ళు అనేది ప్రత్యేకంగా ఏం లేరు. అండ్ నిజానికి ఇప్పుడు తిరుపతి అనేది ఒకటి ఉంది, అక్కడ హాతిరామ్ బాబాజీ మా దేవుడు అన్నవి ఇవి కూడా ఎంతమందికి తెలుసు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే సంచారమే జీవితం అనుకున్నప్పుడు ఇవన్నీ పట్టించుకొని ఇది చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎంతసేపు వాళ్ళ జంతువులకి గాసం దొరుకుతుందా లేదా, లేదంటే వాళ్ళకి ఒకరోజు ఆహారం దొరుకుతుందా లేదా, ఇవే చూసుకునే వాళ్ళు. సో ఈ సంచరిస్తున్న టైంలో వాళ్ళకి ఎక్కడ రాళ్ళు కనబడితే ఆ రాళ్ళకు పూజించి అంటే మేకని కానీ కోడిని కానీ బలిచ్చి ఆ రక్త తర్పణం చేసి అక్కడ నుంచి ఇది అయ్యేవాళ్ళు. అంతే తప్పించి ప్రత్యేకంగా దేవుళ్ళు అనేది ఏం లేదు. అండ్ ఇంకొకటి, మేము దేవుళ్ళు అనేదో జేబులో పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని ఇట్లాంటివి ఏం లేవు. సో నాకు తెలిసి ఇప్పుడు మనం సమ్మక్క సారక్క చూడండి ఓపెన్గా ఉంటుంది. అంటే ఇక్కడ గిరిజన ఆదివాసీలో చూసుకున్నట్లయితే దేవుళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఊరికి చివరనో లేదంటే ఎక్కడో వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళు కాపలా ఉంటారు తప్పించి దేవుళ్ళకి గిరిజనులు కాపలా ఉండడం లాంటివి ఉండవేమో అనేది నా అభిప్రాయం. సమ్మక్క సారక్క గద్దె కావచ్చు, లేదంటే మాకు బంజారాలు ఇప్పుడు మేము శీతల భవాని, మాకు తండాకి చాలా చివరన ఎక్కడో ఉంటుందన్నమాట. శీతల భవానీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆ రాళ్ళని అప్పుడు పూజిస్తామా, తర్వాత ఆ రాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోరు. వాటి మీద ఈవెన్ కాకులు కావచ్చు, జంతువులు కావచ్చు వాలుతాయి, మాంసాలు తీసుకొచ్చి ఆ రాళ్ళ మీద పెట్టుకొని తింటాయి. సో కేవలం ఆ పండగ చేసినప్పుడు అవి మాత్రమే మాకు ఆ రోజు దేవుళ్ళు. అవి దేవుళ్ళుగానే అనుకుంటారు కానీ బట్ అంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఇది చేయడం లాంటివి ఏమి ఉండవు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దేవుళ్ళు ఉన్నారని ఉంటారని నేను నా వరకు నా ఒపీనియన్ ఇది. ఓకే, అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల వైపు వస్తే గోర్ బంజారాలకి, లంబాడీలకి, కోయ వాళ్ళకి మధ్య గొడవలు జరుగుతున్నాయి రిజర్వేషన్ల విషయంలో. ఇందులో కూడా వర్గీకరణ జరగాలి, అందరు ఎస్టీలు కాదు అనే విషయంపై, దీనిపై మీ స్పందన ఏంటి? ఎస్టీలు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తే కాదు కదండి. ఇప్పుడు మన ఇందిరాగాంధీ గారి టైంలో కానీ లేదంటే నెహ్రూ గారి టైంలో వాళ్ళు ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీ నిర్ణయించింది ఇది. కమిటీ నిర్ణయించి వాళ్ళ కట్టు బొట్టు, ఆహారం, భాష, వాళ్ళ సోషల్ బిహేవియర్ ఇవన్నీ పట్టించుకొని వాళ్ళు ఒక రిజర్వేషన్ ఇచ్చారు. పట్టించుకొని రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం సెపరేట్ చేసి వీళ్ళు కాదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే నా వరకు నేను గమనించింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దాదాపుగా ఏజెన్సీ ప్రాంతాలు వదిలేద్దాము, కానీ నార్మల్గా చాలా వరకు బంజారాలు బయటకు వచ్చేస్తాయి. అంటే తండా నుంచి బయటకు వచ్చి చదువుకోవడానికి, అంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి మనం కొంచెం చదువుకోవచ్చని బయటకు వచ్చి వాళ్ళు అన్నీ వదిలేసుకొని చదువుకోవడానికి ఇష్టం చూపెడుతున్నారు. అండ్ ఆ రకంగా చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డబుల్ పీజీ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంఏ తెలుగు కూడా చేశాను. సో నేను గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేశాను. నాకు రాలేదు, 4 ఏళ్ళ నుంచి అప్లై చేస్తున్నాను. నాకు ప్రిపేర్ ఏదో అవుతున్నాను, రాస్తున్నాను, కొంత మార్క్స్కి పోవడం అంతా నడుస్తుంది. ఇప్పుడు నిజానికి జాబ్ కోసమే రిజర్వేషన్ అంతా పోతుందంటే ప్రైవేట్ సంస్థల్లో నాకు తెలిసి రిజర్వేషన్కి పెద్ద పట్టింపు ఏమీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఇంగ్లీష్ లెక్చరర్గా లాస్ట్ ఇయర్ వర్క్ చేశాను. ఓకే. సో నేను చదువుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఎక్కడైనా ఉంటుంది. మనకేంటంటే మనం బాగా చదువుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందేమో. అంటే మనల్ని వాళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు మా రైటర్స్ దాంట్లో కూడా మమ్మల్ని వాళ్ళు అన్యాయం చేశారు, మా ప్రతిభను వీళ్ళు ఆపారు, అది ఇది అని అంటారు. కానీ సరే వాళ్ళు ఆపితే ఆపారు, కానీ మీరు రాస్తున్న రచనల్ని వాళ్ళు ఆపలేరు కదా. మీరు రాసిన పుస్తకాన్ని వేసుకొని మీరు ముందుకు తీసుకెళ్ళి మీరు సభలు చేసుకోగలిగితే వాళ్ళు ఆపగలుగుతారు? ఎన్ని రోజులను ఆపగలుగుతారు? ఎవరు ఆపలేరు. సో మనం ఇవన్నీ కూడా ఊహల్లో బతికేస్తున్నామేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్గా చాలా మనకి కావాలని పొలిటికల్గా కూడా చాలా రెచ్చగొడుతున్నారేమో అనేది కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే
పొలిటికల్గా ఎప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. Okay. సాధారణంగా ఎప్పుడు లేనటువంటి గొడవలన్నీ కూడా పొలిటికల్గా ఎవరో ఇన్వాల్వ్ అవుతే ఇదవుతూ ఉంటాయి. సో నిజంగా ఆ, బాగా ఇప్పుడు రీసెంట్గా నేను ఒక జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి వెళ్ళాను. అక్కడ దాదాపుగా ఏజెన్సీ ప్రాంతం కోయ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి బయట వాళ్ళు ఇంకంటే వీళ్ళలాగా ఇంకా గోండు కోయ గోండు పర్ధాన్ చెంచు ఇలా వేరే ట్రైబల్స్ ఉన్నారా అంటే ఆ పిల్లలకు తెలియదు పాపం. ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల్ని ఊరు దాటి బయటికి పంపిద్దాము అంటే వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యం జరుగుతుందో, లేదంటే వాళ్ళని రంగు చూసో, లేదంటే వాళ్ళ భాష చూసో ఎక్కిరిస్తారో, వాళ్ళు ఎక్కిరించినప్పుడు ఈ పిల్లలు ఏం చేసుకుంటారో అన్న భయాలతో పేరెంట్స్ కూడా పెద్దగా చదువు మీద అంటే మనకు అవకాశాలు ఉన్నా బయటికి పంపడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు రిజర్వేషన్స్ అంతా అంటున్నాం కదా, ఒక రకంగా చూసుకుంటే ఎంతమంది పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారు, అట్లీస్ట్ 10th పాస్ అవుతున్నారు, అట్లీస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంత చదువుతున్నారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు గవర్నమెంటే మనకు జాబ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అఫ్కోర్స్ నేను కూడా కోరుకుంటాను గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిది, రాకపోతే మనం చదువుకున్న చదువుకి ఉంది కదా మనకి, ఏదో ఒకటి చేసుకొని కూడా బ్రతకొచ్చు. ఓకే, మీరు ఊరు నుంచి సిటీకి వచ్చేసారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఫైనాన్షియల్గా అంతంత మాత్రమే. సో ఈ బుక్స్ రాయడం, కథలు రాయడం వీటిపైన ఉన్నారు, చదువుకుంటూనే వీటిపై ఉన్నారు. సో ఫైనాన్షియల్గా మీకు ఎలా సపోర్ట్ దొరికింది? బుక్స్ వేసే టైంలో మీరు క్యాటరింగ్స్ చేశారు, అలాగే పాంప్లెట్స్ పంచారని కూడా మేము విన్నాం. దానిపైన మీరేమంటారు? 2014లో వచ్చిన తర్వాత ఇంకా డిప్లొమా పూర్తిగా నేను అంటే వద్దనుకున్నాను. బట్ ఈవెన్ దో 17 దాకా చదువుకున్నాను, బ్యాక్లాగ్స్ 18 ఉండిపోయి అలాగే వదిలేశాను ఇంకా. సో నాకు పూర్తిగా ఒక టీచర్ అవ్వాలని, లేదంటే లిటరేచర్ రాసుకోవాలి, నేను సాహిత్యాన్ని బోధించాలి అని అనుకున్నాను. అందుకని ఇంకా నేను అప్పుడప్పుడు ఇది అవుతున్న క్రమంలో నాకు ఇంటర్మీడియట్ బోర్డులో ప్రైవేట్గా చదువుకోవచ్చు అని చెప్పేసి అంటే నేను వెంటనే అక్కడ 900 కట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను వెంటనే రాసేసి డిఎడ్ కోసం రాస్తే నాకు సీట్ వచ్చింది వెంటనే. సో డిఎడ్ రెగ్యులర్గా చేసుకుంటూ బిఏ హిందీ ఇంగ్లీష్ తెలుగు అంబేద్కర్లో జాయిన్ అయ్యాను. సో నాది ఎక్కువ మోతాదు చూసుకుంటే నా చదువు అంతా డిస్టెన్స్ అనే చెప్పొచ్చు, రెగ్యులర్గా చదువుకున్నది చాలా తక్కువే. సో ఈ క్రమంలో కొంతమంది రైటర్స్ కావచ్చు, ఒక్కరి పేరు కూడా చెప్పట్లేదు నేను, ఎందుకంటే కొంతమంది చాలా ఎక్కువ హెల్ప్ చేశారు, కొంతమంది తక్కువ అంటే వాళ్ళంతా చేయలేదు. సో ఒకరి పేరు చెప్పినా కానీ ఇంకొకరు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో నేను దాదాపుగా చాలామంది నాకు ఫినాన్షియల్ హెల్ప్ కూడా చేశారు, మోరల్ సపోర్ట్ చేశారు. అసలు నా బల్దేర్ బండి పుస్తకం అయితే అసలు వేయకూడదు డబ్బులు అంటే తెలుగులో ఇప్పుడంటే పరిస్థితి కొంచెం మారింది. అంతకుముందు ఏమయ్యేది అంటే కేవలం పుస్తకాలు మనం రాస్తే నేను మీకు పంచుకోవడం, మీరు నాకు ఇవ్వడం ఇక్కడికే ఉండదు, అది చదువుతారో లేదో కూడా తెలియదు. అందుకని డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా అని చైతన్య, అపర్ణ అని ఫ్రెండ్స్, రైటర్స్ కూడా, ఫ్రెండ్స్ కంటే ముందు వాళ్ళ రైటర్స్, నేను వాళ్ళకి అభిమానిని, కానీ వాళ్ళ రైటింగ్స్ చూసాక ఇవి మార్కెట్లో ఉంటే బాగుంటుంది, ఇప్పుడు దాకా లేదు కదా అని నా వెంటపడి బుక్స్ తీసుకురావడానికి నన్ను ప్రేరేపించి వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళకి తోచినంత ఇచ్చేసి ఆ రకంగా బల్దేర్ బండి వచ్చింది. సో ఈ క్రమంలోనే సరే పుస్తకం ఎవరో హెల్ప్ చేశారు, చదువుకి ఎవరో హెల్ప్ చేశారు, మరి నా తినడానికి, నా తిండికి, నా రూమ్కి ఉండాలి కదా. మా నానేమో అప్పటికి దుబాయ్కి వెళ్ళి అప్పటికి 2 తమ్ముళ్ళు ప్రైవేట్లోనే చదువుకుంటున్నారు. నేను ఇక దాదాపుగా పాలిటెక్నిక్ అని బయటికి వచ్చేసాను. ఇంకా 10th దాకా ప్రైవేట్గా రెగ్యులర్గా చదువుకున్నా కానీ. సో ఈ టైంలో ఇంకా పేరెంట్స్ డబ్బులు పంపడం మానేశారు, వీడు మనం అనుకుంటున్నట్టు చదువుకోవట్లేదు, డబ్బులని పుస్తకాలకు పెడుతున్నాడు. ఆ టైంలో నేను మేడ్చలో శామ్ నెట్ సెంటర్ అని ఒకటి, శాంతి జిరాక్స్ సెంటర్ అని అక్కడ జిరాక్స్ షాప్లో వర్క్ చేసుకుంటూ నాకు కావాల్సినప్పుడల్లా వేస్ట్ పేపర్ల మీద కవితలు, కథలు నాకు కావాల్సిన జిరాక్స్ తీసుకోవడం, అక్కడే బస్లో ప్యాంప్లెట్స్ అతికించడము, అక్కడే నవరస నాట్యానికేతన్ అక్కడ ఒక దగ్గర అంటే బిల్డింగ్ ఊడుస్తూనే అక్కడ డ్యాన్స్కి సంబంధించి ఏదో ఇది చేస్తూ, తర్వాత ఎన్ కాన్వెన్షన్ ఇప్పుడు కూలగొట్టారు కదా, ఎన్ కాన్వెన్షన్ తర్వాత బోయిన్పల్లి, తర్వాత మాకు మేడ్చలో చాలా ఫంక్షన్ హాల్స్ ఉండేవి. సో క్యాటరింగ్స్ చేసుకుంటూ ఇలా వచ్చిన డబ్బులతో నేను పుస్తకాలు కొనుక్కోవడం, రూమ్ రెంట్ ఇచ్చేంత చేసుకోవడం నడిచింది. పుస్తకాలు కూడా దాదాపుగా మేము మన బుక్ ఈవెంట్స్ దగ్గర, లేదంటే రిలీజ్ ఫంక్షన్స్ దగ్గర బుక్స్ అమ్ముకోవడం, ఇలా నన్ను నేను ఇది చేసుకుంటూ వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు ఇంకా చాలా కథలు రాసి చాలా మరిన్ని అవార్డులు పొందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అవార్డ్స్ వద్దులేండి కానీ పుస్తకాలు ఎక్కువ రాయాలని కోరుకోండి. ఎందుకంటే ఏమవుతుందంటే అవార్డ్స్ అనగానే ఇంకా దానికి వర్చువల్ దాడి చాలా ఎక్కువ అయిపోతూ ఉన్నాయన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భరించలేకపోతున్నారు, ఇదంతా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము వీలైనంత వరకు అవార్డ్స్ గురించి మాట్లాడడము, వాటి గురించి ఆలోచించడం చాలా తక్కువ ఇది చేస్తే బాగుంటుంది.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.